ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్పకు సీక్వెల్గా వచ్చిన పుష్ప-2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజైంది. పుష్ప మాదిరిగానే పుష్ప-2కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నార్త్లో పుష్ప క్రేజ్ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని చెప్పటంలో సందేహమే లేదు. పుష్ప-2 టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇటు తెలుగు స్టేట్స్లోనూ కలెక్షన్స్లో దూకుడు చూపించింది పుష్ప-2. అయితే ఇదంతా ఆదివారం వరకు మాత్రమే. ఇక ఇప్పుడు పుష్పరాజ్కు అసలు సిసలైన పరీక్ష మొదలైంది. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా సరే మొదటి 3 రోజులు హౌస్ఫుల్స్ అవ్వడం అనేది రెగ్యులర్గా ఉండేదే. అసలైన సినిమా కనిపించేది సోమవారం మాత్రమే. మండే నుంచి వచ్చే కలెక్షన్స్ను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ ఉంటుందా లేదా, ఎంత కలెక్షన్స్ తెస్తుంది అనేది తేలుతుంది. పుష్ప-2 విషయంలో నార్త్ గురించి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మండే అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్గానే ఉన్నాయి. ఎటొచ్చి తెలుగు స్టేట్సు, కేరళ, తమిళ్, కన్నడపైనే అందరి చూపు. ఎందుకంటే పుష్ప-1 తెలుగు స్టేట్స్లో నష్టాలు తెచ్చింది. అయితే మండే నుంచి టికెట్టు ధరలు తగ్గించడంలో కలెక్షన్స్ స్టడీగా ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి పుష్ప-2 మండే టెస్టులో ఏ మేర మార్కులు సాధిస్తుందో చూడాలి.